నమస్కారం. నిజాలను నిష్పక్షపాతంగా మీ ముందుకు తీసుకువచ్చే మన పులివెందుల న్యూస్కు స్వాగతం. నేను మీ యాంకర్ సౌమ్య. కడప జిల్లా పులివెందులలో శ్రీ రామలింగ చౌడేశ్వరీ దేవి అమ్మవారి జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఉదయం 9 గంటల నుంచే ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు మహిళలు భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించారు. దీంతో ఆలయ పరిసరాలు భక్తుల సందడితో కిటకిటలాడాయి. 1981వ సంవత్సరంలో అమ్మవారిని ప్రతిష్ఠించామని ఆలయ పూజారి తెలిపారు. అనంతరం కాలక్రమంలో ఆలయాన్ని సుందరంగా నిర్మించి 2022 ఆగస్టు 12వ తేదీన ప్రారంభించినట్లు చెప్పారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఆగస్టు 12న అమ్మవారి వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఆషాఢమాసం అమావాస్య సందర్భంగా చౌడేశ్వరీదేవి జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నామని పూజారి తెలిపారు. తీరని కోరికలున్న భక్తులు ఆలయం చుట్టూ 108 సార్లు ప్రదక్షిణలు చేసి అమ్మవారిని మనసారా ప్రార్థిస్తే కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసమని అన్నారు. ఈ ఉత్సవాల్లో మరో ప్రత్యేకతగా మహిళలే అమ్మవారికి పల్లకి సేవ నిర్వహించారు. భక్తుల భజనలు, పూజల మధ్య అమ్మవారి పల్లకి సేవ కన్నుల పండుగగా సాగింది. అనంతరం ఆలయ నిర్వాహకుల ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సుమారు 8,000 మంది భక్తులకు అన్నప్రసాదం అందించినట్లు ఆలయ పూజారి తెలిపారు. శ్రీరామలింగ చౌడేశ్వరీదేవి జయంతి ఉత్సవాలతో పులివెందుల పట్టణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. అమ్మవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు ప్రత్యేక పూజల్లో పాల్గొని తమ మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీ రామలింగ చౌడేశ్వరీదేవి దేవస్థానం పులివెందుల. ఈ ఆలయం వచ్చేసి మనకు 1981లో ప్రతిష్ట గావించింది. పురాతనంగా మన పెద్దలు పూర్వీకులు నిర్మాణం చేశారు. ఆ తదనంతరం కాలక్రమేణా మనకు 2022లో ఈ నూతనాలయం నిర్మించారన్నమాట. దాదాపు 1.60 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ ఆలయము మళ్ళీ పునర్నిర్మించి అంగరంగ వైభవంగా ప్రతిష్ట మరియు అలాగే నవంబర్లో జ్యోతులు కూడా చేస్తారు. ఈ జ్యోతుల తర్వాత ఇప్పుడు మనకు ఈ ఆలయం వచ్చేసి నూతనాలయము ఈ రోజు కరెక్ట్ గా ఆగస్టు 12వ తారీఖు వచ్చేసి ఆలయం 4వ వార్షికోత్సవము. అలాగే ఆషాఢమాసం అమావాస్య అమ్మవారి పుట్టినరోజు. ఇక్కడ జయంతి వేడుకలు ప్రతి సంవత్సరం లాగే ఎప్పటికీ బోనాలు చేస్తూ ఉంటారు. మనకి హైదరాబాద్ లో ఈ గత సంవత్సరాలుగా మొదలు పెట్టారు. మనకి ఇక్కడ ఈ చోడమ్మగుల్లో ప్రతి సంవత్సరం అమ్మవారి జయంతికి బోనాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఆ తదనంతరం ఎక్కడా లేని విధంగా పల్లకి సేవ, మహిళలతోనే పల్లకి సేవ నిర్వహించడం జరుగుతుంది. ఆ తదనంతరము దాదాపు 8,000 మందికి అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉంటారన్నమాట. ఈ అమ్మవారు ఎలా అంటే మనకి ఏదైనా మనసులో మీకు ఏదైనా వెలితిగా కోరిక నెరవేరలేదు, ఇబ్బందిగా ఉందంటే ఒక 108 ప్రదక్షిణలు చేసి అమ్మవారికి ఒక 11 పసుపు కొమ్మలు సమర్పించి దర్శించుకుని నమస్కారం చేసుకుంటే తప్పకుండా నెరవేరుతుందని భక్తుల నమ్మకం. ఓం శ్రీమాత్రే నమః.